పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నందిభట్ల వారి కళ్యాణమస్తు స్పెషల్ ప్రోగ్రామ్. మ్యారేజ్ స్పెషలిస్ట్గా మనందరికీ పరిచయమైనటువంటి నందిభట్ల శ్రీహర్ శర్మ గారు యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిస్వార్థంగా కేవలం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఎంతోమంది వివాహ సమస్యలతో, వివాహం కాకుండా కొంతమంది వివాహమై వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ సుమన్ టీవీ వారి అభ్యర్థన మేరకు మీ అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపడం కోసం ఒప్పుకున్న కార్యక్రమమే కళ్యాణమస్తు. ఈ కార్యక్రమం కేవలం ఎక్స్క్లూజివ్గా మీకోసమే. మీ సమస్యలు ఏవైనా కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మెసేజెస్ ద్వారా కూడా చెప్పొచ్చు. మీ వివరాల్ని చాలా గోప్యంగా ఉంచి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతాము. కనుక ఇది ఎటువంటి డబ్బుతో ముడిపడ్డ విషయం కాదు. కనుక నిస్వార్థంగా కేవలం శశాస్త్రీయంగా మాత్రమే గురువుగారు మీ ప్రశ్నలన్నిటికీ చక్కటి సమాధానాలు చెప్తారు. కార్యక్రమాన్ని మిస్ అవ్వకండి. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కళ్యాణమస్తు ప్రోగ్రాం ఇది వివాహ సంబంధమైన విషయాలు. అయితే ఇది ఎక్కడ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ పిల్లలకి పెళ్లి సంబంధాలు ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలి, ఈ మొదటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి? అంటే పూర్వకాలానికి ఈ కాలానికి మనం బేరేజ్ వేసుకొని చూద్దామమ్మా. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒక్కసారి రివైండ్ చేసుకొని వాళ్ళ గతంలోకి వెళితే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా వెళ్ళి వీళ్ళకి పెళ్లి చేశారు ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు 60-65 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళని చూస్తేనమ్మా, మా నాన్నగారు అప్పుడు నాకు 17 ఏళ్ళప్పుడు వివాహాలు నిశ్చయం చేశారు. ఆ కాలంలో అబ్బాయి చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు, చదువుకున్నాడు వరకు చూశారు, సంపాదన చూడాల. అమ్మాయి తరపున కూడా మంచిగా కలిసిపోయే అమ్మాయా, మంచి కుటుంబమా అని చూశారు. పెద్దవాళ్ళ నమ్మకం గెలిచింది. పెళ్లి చేసుకున్న దారభ్యత చదువు కంప్లీట్ చేసుకొని, చదువుతుండగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకొని సంసారము, పిల్లలు అభివృద్ధి చేసుకుంటూ ఈనాడు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ అదే వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసేసరికి ఇప్పుడు చాలా రకాలుగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. కాలం మారింది, పరిస్థితులు మారాయి. అప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదు. ఇప్పుడు నమ్మకం వల్ల కూడా ఆ వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తి ఉందా, ఇవి చూస్తున్నారు. పూర్వకాలంలో ఇవేమి చూడలేదు, అన్నం పెడితే చాలు అని పంపించేవాళ్ళు అంతే. నమ్మకం అది, ఆ నమ్మకం గెలిచింది. ఇప్పుడు ఆ నమ్మకం లేదు. అయితే ఇప్పుడు మారినటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా కూడా మనం మారక తప్పాలి. కాబట్టి వివాహ సంబంధాల విషయంలో ప్రయత్నాలు మొదలు పెట్టేటప్పుడు అందరూ చేయాల్సినటువంటిది ఏదైనా కానీ ఏంటంటేనమ్మా, ముఖ్యంగా వయస్సు, పిల్లలకి అబ్బాయికి అమ్మాయికి మేజర్ అయ్యారా లేదా, ఆ తదనంతరం చక్కగా వివాహ ప్రయత్నాలు మొట్టమొదటి ఎందుకనంటే ఏదైనా తొలి ప్రయత్నం ఎప్పుడు కూడా దైవంతో ముడిపడి ఉండే ఆచారం మనది. అందుకనే పిల్లలు పుట్టినా సూర్యుని చూపించే విధానం కావచ్చు, భూమి మీద పరుండబెట్టే విధానం కావచ్చు, అన్నం తినిపించే అన్నప్రాసన కావచ్చు, నామకరణం కావచ్చు, లేకపోతే విద్య అక్షరాభ్యాసం కావచ్చు, మొట్టమొదటి ఏ ప్రయత్నమైనా దైవ కార్యంతో, దైవంతో ముడిపడి ఉండి మనం ప్రారంభిస్తాం. అలాగే వివాహ ప్రయత్నం కూడా అలాగే మనకు తోచినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెట్టడానికి లేదు. దీనికంటూ ఒక విధానం ఉంది. మొట్టమొదలుగా వివాహ ప్రయత్నం మొదలు పెట్టాలనుకున్నటువంటి తల్లిదండ్రులు అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానీ మంచి సుముహూర్తం అనేది చూసుకోవాలి. సుముహూర్తం అంటే ఏంటి అంటే ఈ యొక్క పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి, కృష్ణపక్షం, శుక్లపక్షం, పాడ్యమి, చవితి తిథి కాకుండా, షష్ఠి తిథి కాకుండా, అష్టమి నవములు కాకుండా, ద్వాదశి తిథులు కాకుండా, చతుర్దశి తిథులు కాకుండా మంచిదైనటువంటి విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ఈ తిథులలో అబ్బాయి నక్షత్రానికి ఆ రోజు ఉండే నక్షత్రం తారాబలం చూసుకొని మొదలుపెట్టి ఆ రోజు మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలి?
ఒక మంచి శుభమైనటువంటి హోరలో, అది గురుహోర అయినా, శుక్రహోర అయినా, బుధహోర అయినా, చంద్రహోర అయినా, ఇవి 4 శుభమైనటువంటి గ్రహాలు. ఈ హోరలో మొదలుపెట్టి అప్పుడు యమగండము, దుర్ముహూర్తము, వర్జము లేనటువంటి సమయము చూసుకొని మొట్టమొదటిగా గణపతి పూజ చేయాలి. కానీ గురువు గారు ఇప్పుడు ఏముంటుంది, పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి, ఏమైనా ఉంటే చెప్పేయండి అని ఫోన్లలో ఏ టైం పడితే ఆ టైం చెప్పేసుకుంటున్నారు. మొట్టమొదలు చేయాల్సింది గణపతి పూజ. విఘ్న వినాయకుడు, గణపతి అనుగ్రహం కలిగితే అచిరకాలంలోనే వివాహాలు కుదురుతాయి. ఇది శాస్త్రం నిరూపించబడ్డది. కాబట్టి గణపతి పూజ చేయాలి. ఆ గణపతి పూజ చేసుకొని, గణపతికి నమస్కారం చేసుకొని వివాహ ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. నిర్విఘ్నంగా కొనసాగి మా ప్రయత్నంలో మాకు చక్కగా అనుకూలవతి అయినటువంటి అమ్మాయి కోడలిగా, లేదా అనుకూలవంతుడైనటువంటి ప్రేమించే అబ్బాయి అల్లుడుగా, కొడుకుతో సమానంగా మా ఇంటికి రావాలి, మా అమ్మాయిని బాగా చూసుకోవాలని సంకల్పం చేసుకోవాలి. ఆ గణపతి పూజ అయిన తర్వాత చెయ్యవలసినటువంటిది కులదేవత ఆరాధన. వెంటనే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక కులదేవత ఉంటుంది. ఏ కులదేవత ఎవరికి లేకపోయినా అమ్మవారే కులదేవత. ఆ కులదేవత ఆరాధన చేసుకోవాలి. తర్వాత ఇంకొకళ్ళని మర్చిపోతున్నారు చాలామంది. ఇప్పుడు మర్చిపోతున్నారు ఎవరినయ్యానంటే గ్రామదేవత. అవును. ఎందుకంటే ఒక ఊరి నుంచి కోడలిగా ఆ ఊళ్ళోకి అడుగు పెట్టాలన్నా, లేదా ఈ అమ్మాయి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న అమ్మాయి మంచి ఇంటి కోడలిగా వెళ్ళాలన్నా గ్రామదేవత అనుగ్రహం, ఆమె యొక్క ఆశీర్వచనం కావాలి. అందుకనే చక్కగా ఆ అమ్మకి చద్ది పెట్టడం, వెళ్ళి అమావాస్య రోజు, ఎప్పుడో ఇష్టమైన రోజు, మంగళవారం రోజు, ఎప్పుడు పౌర్ణమి రోజు వెళ్ళి ఆ గ్రామదేవతకి చక్కగా నిమ్మకాయలు, బలి ఇవ్వకూడదు, జంతు బలి ఇవ్వకూడదు, నిమ్మకాయలు అలా కోసి లేదా గుమ్మడికాయ కొట్టి చక్కగా అమ్మవారికి చద్ది పెట్టి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని మొదలు పెడితే తప్పకుండా విజయం అవుతుంది. పూర్వకాలంలో ఇది చేశారు కాబట్టి, ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టే చక్కటి సంతానము, చక్కటి జీవితాలు ఉన్నాయి. కానీ గురువు గారు మీరు ఇవాళ ఎంత విశేషమైన విషయం చెప్పారంటే, నాకు అసలు చూసే ప్రేక్షకులు కూడా మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా అంటే చూడమంటారా, మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా అంటే చూడమంటారు, అంతే. అలా ఫోన్లలో అయిపోతుంది తప్ప ఇట్లా భగవంతుని అనుగ్రహం తీసుకొని ఒక అన్నప్రాసన లాగా, ఒక నామకరణం లాగా ఇంత పద్ధతిగా చేయాలమ్మా. ఎందుకనంటే లేకపోతే ఈ ముగ్గురు దేవతల యొక్క ఆశీర్వచనం లేకపోతే అసలు సంబంధాలు నిలబడడం కష్టం. ఈ రోజుల్లో, పూర్వకాలంలో వివాహ వ్యవస్థలు బలంగా ఉన్నాయనంటే ఆ కాలంలో ఆ తల్లిదండ్రులు ఆ విధంగా చేశారు. ఎప్పుడూ కూడా కులదేవతని, గ్రామదేవతని, గణపతిని విస్మరించలేదు. ఇది ఖచ్చితంగా జరిగింది. కాబట్టే మంచి అబ్బాయి, మంచి అమ్మాయి ఆ ఇంట్లో అడుగుపెట్టి సుసంపన్నమైంది, చక్కగా సంతానం అభివృద్ధి అయింది. ఈ రోజున వివాహాలు నిశ్చయం చేసుకొని దూరం జరిగిపోతున్నారు, వివాహం అయిన తర్వాత దూరం జరిగిపోతున్నారు. పూర్వకాలం అలా లేదే. మరి ఎందుకు ఇలా జరుగుతుందనంటే ఈ విధమైనటువంటి లోపాలు చేయకుండా ఉండడం. తర్వాత అబ్బాయి అమ్మాయి కూడా చక్కగా పెద్దల ఆశీర్వచనం తీసుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ఒక ముడుపు, గణపతి దేవికి ఒక ముడుపు, కులదేవతకి ఒక ముడుపు, గ్రామదేవతకి ఒక ముడుపు కడితే సరిపోతుంది. ఆ ముడుపు తీర్చడం కోసం, ఆ ముడుపుని పొందడం కోసమైనా ఆ దేవతలు మనకున్న సంకల్పాన్ని నెరవేరుస్తారు. అయిపోగానే, సంబంధం కుదరగానే, వివాహం అయిపోగానే ఈ ముగ్గురికి దంపతి సమేతంగా వెళ్ళి ఆ ముగ్గురు దేవతలకి చక్కగా ఈ సంబంధించినటువంటి ముడుపు తీర్చుకుంటే చాలు, తప్పకుండా మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. వివాహ జీవితానికి సంబంధించి ఇంకా అనేక సందేహాలు తదుపరి ఎపిసోడ్స్ చాలా ఉన్నాయమ్మా చెప్పడానికి. ఒక కార్యక్రమం సరిపోదు, 100 ఎపిసోడ్ల పైన వస్తాయి. అసలు మీరు ఈ సంబంధించినటువంటి వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్గా ఇది నిలవబోతుంది. ఇది సత్యం సత్యం సత్యం. మా సుమన్ టీవీకి మాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.